నమస్తే. ఏలూరులో అర్ధరాత్రి హైటెన్షన్ జేసీబీతో చింతమనేని వీరంగం. వాడో నేనో తేలిపోవాలి. అర్ధరాత్రి సమయం, ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఓ భారీ జేసీబీ రోడ్డు మీదకి వచ్చింది. దాని వెనుకే ఓ పెద్ద అనుచరగణం. వాళ్ల మధ్యలో ఆవేశంతో ఊగిపోతున్న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తా అంటూ పోలీసుల ముందే బహిరంగ వార్నింగ్. సొంత కూతురు కన్నీళ్లు పెట్టుకుంటూ వద్దు నాన్న ప్లీజ్ అంటున్నా ఆ ఎమ్మెల్యే వినలేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన అర్ధరాత్రి టార్గెట్ చేసిన ఆ ఇల్లు ఎవరిది? అసలు ఏలూరు నడిబొడ్డున ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయం, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ఓ ఇంటిని ముట్టడించడానికి బయలుదేరారు. ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆయన టార్గెట్ చేసింది ఏ ప్రతిపక్ష నేత ఇల్లునో కాదు, తన సొంత పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిని. మామూలుగా దాళ్లకు కారులో వెళ్తారు, కానీ చింతమనేని ఏకంగా ఒక పొక్లైన్ ని వెంటబెట్టుకుని లాయర్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో మహిళలు, పసిపిల్లలు నిద్రపోతున్న సమయంలో ఈ రేంజ్లో వీరంగం సృష్టించడం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. సీన్లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు, కానీ చింతమనేని వెనక్కి తగ్గలేదు. స్వయంగా డిఎస్సి రంగంలోకి దిగి శాంతింపజేసే ప్రయత్నం చేసినా నన్ను ఆపుతారేంటి అంటూ ఏకంగా పోలీస్ బాస్తోనే వాగ్వాదానికి దిగారు. కన్న కూతురు బతిమాలుతున్నా ఆయన ఆగ్రహం చల్లారలేదు. దాదాపు అర్ధరాత్రి 1 గంట వరకు ఏలూరు నడి వీధిలో ఈ పొలిటికల్ హై టెన్షన్ కొనసాగింది. నిజానికి చింతమనేనికి ఇలాంటి వివాదాలు కొత్త ఏమీ కాదు. ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ తీస్తే ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ఆయన అనుచరులు చేసిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ప్రభుత్వ అధికారులపై దురుసు ప్రవర్తన, పోలీసులను నిలదీయడం, ఇలా ఎన్నో వివాదాల్లో ఆయన పేరు మారుమోగింది. తాజాగా అర్ధరాత్రి పూట నడి రోడ్డుపై ఆయన చేసిన వీరంగం చూస్తుంటే బాస్ ఇస్ బ్యాక్, పాత పద్ధతి మార్చుకోలేదు అని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే, ఎప్పుడు ప్రతిపక్షాల మీద అధికారుల మీద విరుచుకుపడే చింతమనేని ఈసారి ఏకంగా తన సొంత పార్టీ నాయకుడి పైన ఎందుకు దాడికి యత్నించారు? ఆ అర్ధరాత్రి జేసీబీ ఎందుకు తీసుకెళ్లారు? దీని వెనుక ఉన్న ఆ రహస్య కారణం ఏంటి? అధిష్టానం ఈయనపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది?